కాసేపట్లో తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై మంత్రివర్గం సమీక్షించనుంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ ఫేజ్ 1, ఎస్బీఐ క్యాప్స్ ప్రక్రియ, ఎల్ఎన్టీ టేక్ ఓవర్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మెట్రో రైల్ 2వ దశ పురోగతి, బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, వ్యయ అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర కమిటీ ఏర్పాటు జాప్యం, కృష్ణా గోదావరి జల వివాదం, సుప్రీంకోర్టు వ్యవహారంపై, ప్రభుత్వ వ్యూహంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాబోయే కాలంలో తాగునీటి భద్రతపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. ఎల్నినో ప్రభావం, నీటి లభ్యత, ముందస్తు చర్యలపై అధికారులు అందించే నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ అమలు, రైతులకు అవసరమైన చర్యలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. గ్రామీణ పాలనకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీల ఆదాయం నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేలా మార్పులు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అదేవిధంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, పలు కీలక పరిపాలన మరియు అభివృద్ధి ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకోనుంది. ఈ భేటీలో వెలువడే నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇక ఈ కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లోని 6వ ఫ్లోర్ లో ఏదైతే కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా నీటి పారుదల ప్రాజెక్టులపై, నిర్మాణంలో ఉన్న ఇతర సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసింది. ఎల్-నీనో ప్రభావంతో త్రాగునీటి భద్రత ఏదైతే అంశాలు ఉన్నాయో, సో ఏవైతే పూర్తయ్యేటువంటి ప్రాజెక్టులు చివరి దశలో ఉన్నాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపై చర్చించి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు మెట్రో రైలు 2వ దశ పురోగతిపై, అలాగే మూసీ పునర్జీవనం సంబంధించినటువంటి నిధులు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. సో ఆ పనులకు సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వీటితో పాటు ఎస్బీఐ క్యాప్స్ ప్రక్రియ, అలాగే ఎల్ఎన్టీ టేక్ ఓవర్ అంశాలపై కూడా ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు కేంద్ర కమిటీ ఏర్పాటు జాప్యంపై ప్రభుత్వం వైఖరి, అలాగే ఎల్నినో ప్రభావం, తాగునీటి భద్రతపై, వ్యవసాయం కంటింజెన్సీ ప్లాన్ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన అవగాహన కూడా కల్పించాలి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే అధికారులతో ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల కూడా ఏదైతే రివ్యూ మీటింగ్లు నిర్వహించారు, గ్రామాల్లో దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలని చెప్పి అప్పుడు కీలక ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అంశంపై ఏదైతే అధికారులు కూడా వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఒక ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వీటితో పాటు బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, వ్యవసాయ అంశాలు, కృష్ణా గోదావరి జల వివాదం, సుప్రీంకోర్టు వ్యవహారంపై కూడా ఏదైతే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై, దీంతో పాటు గ్రామ పంచాయతీల ఆదాయం నేరుగా పంచాయతీ అకౌంట్స్ లో జమ అయ్యేలా ఒక చట్ట సవరణ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించిన అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు పరిపాలన, పలు కీలక పరిపాలన అభివృద్ధి ప్రతిపాదనకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు ఈ రోజు ఏదైతే కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తీసుకోబోతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.